హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మెరీనా మాల్కి, కోవిడ్లో మెరీనా మాల్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దది కాబట్టి దీన్ని రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఇది ఎందుకంటే పొడవు ఎక్కువ ఉండడం వల్ల మధ్యలో రోడ్డు వస్తుంది. చూడండి, వెనకాల ఉంది కదా మెయిన్ రోడ్డు. సో దానిపైన బ్రిడ్జి కట్టి మళ్ళీ ఈ రెండింటిని కలుపుతారు అనమాట. రెండుగా రైలు ఇక్కడ నుంచి నైస్ వ్యూ. రోడ్డు పైన అవతలకి బ్రిడ్జ్ కట్టి ఆ భాగాన్ని ఇటు సైడ్ భాగాన్ని రెండు కలిపారనమాట. ఇది వచ్చేసి పైన బ్రిడ్జ్ పైనుంచి వ్యూ అనమాట. నైస్ వ్యూ. షాపింగ్ మాల్ అయితే సూపర్గా ఉంటుంది. నీట్ అండ్ క్లీన్, అన్ని రకాల బ్రాండ్స్ షోరూమ్స్ ఉంటాయి ఆల్మోస్ట్. ఇది డౌన్. ఇంకా నెక్స్ట్ ఇది దాటుతానే సముద్రమే. ఓకే, ఇది షాపింగ్ మాల్ యొక్క బ్యాక్ వ్యూ. ఇట్స్ సూపర్ అనమాట. ఇదే ఇంకా అది సముద్రం. చూడండి, అన్ని షిప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ షాపింగ్ మాల్ వచ్చి బయటకు వచ్చేసిన తర్వాత అనమాట. చూడండి వ్యూ ఎలా ఉందో బ్యాక్ సైడ్. ఇదే సముద్రం. టవర్ చూడండి ఎంత పెద్ద. ఇది మొత్తం కుర్చీలు బెంచ్లు ఖాళీ కానీ బికాస్ ఆఫ్ హీట్. బయట వేడిగా ఉంది కాబట్టి మొత్తం ఖాళీ. ఈవినింగ్ అయితే ఫుల్గా వచ్చేస్తారు. షాపింగ్ మాల్ అనమాట. నైస్. మనం ఈ బ్రిడ్జ్ పైన నుంచి ఇప్పుడు వీడియో తీసాము. ఇప్పుడు కిందకు వచ్చాను అదే బ్రిడ్జ్ మీద. ఇది వచ్చేసి అవతల పార్ట్. ఇవి షాపింగ్ మాల్ రెండు పార్ట్లో ఉంటుంది. ఈ సైడ్ వచ్చేసి ఇది సెకండ్ పార్ట్. ఈ బ్రిడ్జ్ కలుగుతుంది అనమాట. ఇది వచ్చేసి డౌన్. ఇంతమందికి నేను వీడియో పైనుంచి తీశాను. ఇప్పుడు కింద నుంచి దగ్గరగా చిన్న కాలువ మాదిరి సముద్రపాయ ఇక్కడికి వచ్చేసింది. అన్నీ మొత్తం స్మాల్ అన్ని షిప్స్ అన్ని ఇక్కడన్నీ ల్యాండ్ చేసుకున్నారు. పడవలు. ఇక్కడ కనిపించేటి అన్ని రెస్టారెంట్స్ చూడు, అన్నీ మొత్తం ఖాళీగా ఉన్నాయి. అవుట్ సైడ్ రెస్టారెంట్స్ అనమాట. అన్నీ ఖాళీ కుర్చీలు, ఖాళీ బెంచెస్ బికాస్ ఆఫ్ హీట్ ఓన్లీ. ఈవినింగ్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. బాగా ఎక్స్పెన్సివ్ కూడా ఇక్కడ రెస్టారెంట్లో తినాలంటే. ఇప్పుడు వచ్చేసి మనం సముద్రం దగ్గరికి వెళ్తున్నాం. ఈ షాపింగ్ మాల్ అటు సైడ్ నుంచి ఇక్కడికి సముద్రాన్ని కలుపుతుంది అనమాట. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. కొన్ని రెంట్కి ఇస్తారు, కొన్ని పర్సనల్ యూజ్ ఉంటాయి. బాగా పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు అనమాట. రిచ్ పీపుల్ బోట్స్. చూడండి, మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు సముద్రం ఒడ్డుకు వచ్చేసాము. బీచ్. ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది. ఇవన్నీ డేట్స్. ఇప్పుడు ఎన్ని డేట్స్ చెట్లే, బట్ ఇప్పుడు సీజన్ కాదు, సో ఏం లేవు. స్మాల్ ఫౌంటైన్ చూడండి. ఇది మనం వచ్చిన ఇప్పుడు షాపింగ్ మాల్ మెరీనా మాల్ అంటుంది.
షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్నే సముద్రం. అందుకే ఈ మాల్ బాగా ఫేమస్. ఇక్కడికి జనాలు భయంకరంగా వస్తారు ఈవినింగ్ అయితే. ఇదంకే సముద్రం, అస్సలు ఎవ్వరు లేరు జనాల హీట్కి. ఇక్కడ ఎవరో జస్ట్ ఫారెన్ వాళ్ళు ఉన్నారు, తెల్లతోళ్ళు. వాళ్ళకు ఎంత హ్యాపీగా ఉంది ఈ ఎండకు. వెళ్దాం సముద్రం దగ్గరికి వెళ్ళి చూద్దాం. అస్సలు జనాలు చాలా పలసంగా ఉన్నారు. ఇండియన్స్ కూడా ఉన్నారు. అసలు ఈవినింగ్ అయితే ఇక్కడ ఖాళీ ఉండదు. అలలు కూడా పెద్దగా లేవు. మేబీ సౌండ్ క్లియర్గా ఉండదు. ఇక్కడ వచ్చేసి అలల సౌండ్, గాలి సౌండ్ ఉంది. అసలు ఈ ఎండలో వీడియో తీయాలనే కానీ కనిపించట్లేదు. నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. అసలు నాకు కనిపించట్లేదు ఎండ వచ్చేసి బ్రైట్నెస్కి. చూడండి ఇలా చెట్టు కిందకి వచ్చి అది వచ్చేసి సముద్రం బీచ్. అక్కడ జస్ట్ ఇప్పుడే అక్కడికి వెళ్ళి వచ్చాము. దానికి దగ్గరలోనే ఇలాగా కొంచెం పార్క్ రెస్ట్ తీసుకోవడానికి. ఈవినింగ్ అయితే ఈ పార్క్ మొత్తం ఫుల్, మొత్తం ఫ్యామిలీ బ్యాచులర్తో ఈవినింగ్ ఇలా వచ్చి రెస్ట్ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ పార్క్ బాగుంది, నీట్గా మెయింటెన్స్. రైట్ నా అంతా మన ఇండియన్సే కనిపిస్తాను. ఈవినింగ్ అయితే అరబిక్ లోకల్ పీపుల్ కూడా వస్తారు. ఇది వచ్చేసి సముద్రం కట్టిన రెస్టారెంట్. ఇది వచ్చేసి ఇంకొక సైడ్ వ్యూ. మనం వచ్చేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చాము. ఇది రెస్టారెంట్. ఇక్కడ బోట్స్ కూడా రైడ్కి ఇస్తారనుకుంటా. సో ఇది వచ్చేసి ఇక్కడ, ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్. సముద్రం వెంబడిలా వాక్ చేయొచ్చు. ఇంతవరకు ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ పైన ఉంటుంది ఈ ట్రాక్. వాకర్స్కి అండ్ కూర్చొని చూసేదాన్ని, ఎంజాయ్ చేసేదానికి. అసలు ఎండలోకి వెళ్ళి వీడియో తీయాలంటే కనిపించట్లేదు స్క్రీన్ మీద. నేను ఏం చేస్తున్నానో నాకే ఆ స్క్రీన్ మీద కనిపించట్లేదు. అందుకే చెట్టు కింద ఉండి చూస్తున్నాను. ఇదంతా రెస్టింగ్ ఏరియా, అన్ని ట్రీస్, డెడ్ ట్రీసే. ఇది వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్. ఈ బీచ్లోనే ఉంటుంది బయట. ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ బాస్కెట్బాల్ ఆడుతుంటారు. ఇది వచ్చేసి మెరీనా మాల్ అవుట్ సైడ్ వ్యూ. అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. చూడండి ఎంత పెద్దది. ఇది ఇక్కడ నుంచి ఇలా 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 మళ్ళీ అక్కడ అంతవరకు ఉంది. మధ్యలో బ్రిడ్జ్ ఉంది. ఇది రెండుగా స్ప్లిట్ అయింది కదా, 2 పార్ట్లు ఉంది. ఇక్కడ ఒక పార్ట్, అక్కడ ఒక పార్ట్. దీని వచ్చేసి మధ్యలో బ్రిడ్జ్ కలుపుతుంది అన్నమాట. ఈ బ్రిడ్జే ఈ 2 యువతల పార్ట్ని కలిపేది. ఇది బయట సైడ్ వ్యూ నుంచి. మనం ఎంత ముందుగా లోపల నుంచి తీసాం కూడా. ఇది వచ్చేసి సిటీ. ఈ బ్రిడ్జ్ కలుపుతుంది అన్నమాట దాన్ని. ఇదే బ్రిడ్జ్. ఓకే, ఓకే మనం ఇప్పుడైతే బయటకు వచ్చేసినాము. సో ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేసి వెళ్తున్నాము.
అక్కడే బస్ స్టాప్, ఫ్రంట్ సైడే బస్ స్టాప్ ఉంది. ఈ వీడియో ఇంతటితో ఇంకా ఎండ్ చేద్దాం అనుకున్నాను, ఆల్రెడీ లెంత్ అయిపోయింది. ప్లీజ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ కొద్దిగా గ్రోత్ ఉంది కానీ జస్ట్ సబ్స్క్రైబ్స్ మాకు పెరగట్లేదు. ప్లీజ్ ఎవరైతే ఎంతవరకు రీచ్ అవుతుందో వాళ్ళందరూ చూసి కామెంట్ చేసి, ఓకే. ఇంకా నెక్స్ట్ కమింగ్స్ వీడియోస్ వచ్చేసి ఇంకా క్రేజీగా ఉండబోతున్నాయి. ఎంజాయ్. బాయ్. థ్యాంక్ యూ ఆల్.